శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన పురాణాల ప్రకారం రాహు అనేది ఒక గ్రహం కాదు. ఇకనైనా ఈ పాము ముంగీస కథలని ఆపితే మంచిది. దానిని శాస్త్రపరంగా నార్త్ నోడ్ ఆఫ్ ది మూన్ అంటారు. అంటే చంద్రుడి పరిభ్రమణ మార్గం సూర్యుడి మార్గాన్ని ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ రాహు అని పేరు పెట్టారు. అలాగే ఎదురుపడే దక్షిణ బిందువును కేతువు అని అంటారు. ఇవి భౌతిక గ్రహాలు కావు, కానీ గుణాత్మకంగా ఆకాశంలో ఒక బిందువుల కర్మ ఫలితాలుగా మన జీవితంలో ప్రభావం చూపిస్తాయి. అందుకే జ్యోతిష శాస్త్రం వీటిని ఛాయాగ్రహాలు అని అంటారు. రాహు ఒక దిశలో మన ఆత్మను లోభాల వైపు, మోహాల వైపు నడిపిస్తాడు. కానీ అదే సమయంలో ఆయన కఠిన అనుభవాల ద్వారా జీవితంలో లోతైన పాఠాలను నేర్పిస్తాడు. మనలో ఉన్న కోరికల తాపత్రయాన్ని బాహ్య ప్రపంచంలో అనుభవింపజేసేవాడు రాహువు. ఎవరైనా తప్పు మార్గంలో నడుస్తున్నారని, ఎవరైనా అతి కోరికల వలలో చిక్కుకుపోయారని మీరు వింటే అది రాహు బలంగా పనిచేస్తున్నాడని సంకేతం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది. మరి చంద్రుడు కుంభరాశికి సంబంధం ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చంద్రుడు మన మనస్సు యొక్క భావోద్వేగాలకు అధిపతి. చంద్రుడు కాంతిని ప్రసరిస్తూ భూమిపైన ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. కానీ చంద్రుణ్ణి రాహువు తన నీడతో కప్పివేస్తాడు. మన అంతరంగంలో కొంత గందరగోళం గురవుతుంది. శాస్త్రీయంగా ఇది భూమి నీడ చంద్రుని కప్పివేయడం మాత్రమే. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మన మనసులోని శుద్ధ భావాలపై రాహువు లాంటి కోరికలు, భ్రాంతులు ఒక కప్పు వేసినట్లే అవుతుంది. అందుకే గ్రహణం సమయంలో చాలా శ్రద్ధగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి కనుక తీసుకుంటే రాత్రి సుమారు 9:50 ప్రారంభమై 11:41 పూర్ణంగా వెళ్ళి అర్ధరాత్రి 1:27 ముగుస్తుంది. అంటే దాదాపు 2 గంటలకు పైగా చంద్రుడు రాహువు నీడలో ఉంటాడు. అయితే చాలామందికి ఇక్కడ 2 సంశయాలు కలుగుతూ ఉంటాయి. ఒకటి, వ్యక్తిగత జాతకాల రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి భయాలు, అపోహలు. రెండవది, ఈ గ్రహణ సమయం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటివి. జ్యోతిష శాస్త్ర గణాంకాల ప్రకారం ఇది కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశిలో ఎవరున్నారు అంటే చంద్రువు రాహువుతో కలిసి ఉన్నాడు. ఇటు అటు చూసుకుంటే ఏ రాశికైనా కానీ ఏ రాశి మీద అయితే ఎక్కువగా ప్రభావం పడుతోందో ఆ రాశికి అటుపక్క ఇటుపక్క అంటే 2వ స్థానము 12వ స్థానం ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక కాంతి ప్రసరించిందని అంటే అది కేవలం లేజర్ స్పాట్లైట్ లాగా సూటిగా వెళ్ళదు కదా, అది కిరణంలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే కుంభరాశి, మీనరాశి, మకర రాశి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది. దాంతోపాటు వాటి సంబంధిక గ్రహాలు ఉన్నటువంటి రాశులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ పాజిటివ్గానే ఉంటాయా, అన్నీ నెగిటివ్గానే ఉంటాయా అంటే అలా ఏమీ ఉండదు. ఉదాహరణకు మీరు ఒక టార్చ్ లైట్ని సూటిగా గురిపెట్టారనుకోండి, ఎక్కడైతే స్ట్రైట్గా టార్చ్ లైట్ కిరణం పడుతుందో అక్కడ ఎక్కువ ప్రభావశాలిగా కనబడుతుంది. కానీ టార్చ్ లైట్ మొదటి నుంచే అది వ్యాప్తమవుతూ ఉంటుంది కిరణాలు అనేక దిశలలో. కాబట్టి చిట్ట చివరిలో ఉన్నటువంటివి తక్కువగా కనబడతాయి, స్ట్రైట్గా ఉన్నటువంటివి ఎక్కువగా కనబడతాయి. అదేవిధంగా ఈ రిఫ్లెక్షన్, సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాల రిఫ్లెక్షన్ ఎక్కడైతే పడుతుందో అవి ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలినవి కనిపించవా, మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ పడదా అని అంటే ఖచ్చితంగా పడుతుంది. కానీ మిగిలిన వాటితో ఉన్నటువంటి సంభావ్యత వల్ల మార్పులు అన్నటువంటివి కనిపిస్తాయి. కుంభరాశి ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా స్పాట్లైట్ పెట్టినట్టుగా కనిపిస్తుంటుంది. ప్రతి రాశికి తన స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో
ప్రత్యేకించి ఇప్పుడు ఏ గ్రహాలు గోచరమవుతున్నాయో వాటి బట్టి చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటిది సమిష్టి, అందరికీ వర్తిస్తుంది. అంతేగాని ఈ వ్యక్తికి పలానా అని చెప్పడం సాధ్యం కాదు. అలా ఎప్పుడు జరుగుతుంది అని అంటే వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ వ్యక్తికి ఇలా జరుగుతుంది అని మనం చెప్పగలుగుతాం. అయితే ఈ గ్రహణ ప్రభావం 45 డేస్ ఇంచుమించుగా ఉంటుంది. ఒక వారం ముందు నుంచే కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది. ఈ ఒక 40 రోజుల వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంటుంది. మేషము, మిథునము, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి ఈ గ్రహణం అనుకోని లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనలాభం కానీ, కొత్త అవకాశాలు కానీ, వృత్తిలో పురోగతి కానీ కనిపించవచ్చు. ఉదాహరణకు మేషరాశి వారు తీసుకుంటే ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఊహించని రీతిలో ముందుకు వెళ్తాయి. మిథున రాశి వారికి అప్పులు వసూలు అవ్వడం లేదా పెట్టుబడులు లాభాలు రావడం లాంటి విషయాలు కనబడతాయి. కన్యా రాశి వారికి ఉద్యోగంలో గౌరవం పెరగవచ్చు. వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌభ్రాతృత్వం పెరగవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధనుర్రాశి వారికి కమ్యూనికేషన్ మెరుగవ్వడము, కొత్త ఒప్పందాలు రావడం కనిపించవచ్చు. కానీ అదే మరోవైపు వృషభము, కర్కాటకము, తుల, కుంభ, మీన, మకర, సింహరాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఆర్థిక ఒత్తిడులు కనిపిస్తూ ఉన్న, కర్కాటక రాశి వారికి భావోద్వేగ ఒత్తిడులు ఉండవచ్చు. తులారాశి వారికి సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు, కుంభరాశి వారికి ఆత్మ పరిశీలన, తమపై తమకి ప్రశ్నలు వేసుకునే పరిస్థితి, మీనరాశి వారికి నిద్రలో ఆటుపోట్లు వంటివి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి శాశ్వతం కావు, కేవలం ఈ గ్రహణ ప్రభావపు మాత్రమే గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతుందండి అని అంటే కాంబినేషన్స్, అంత ప్యూర్ సైన్స్ కాంబినేషన్. ఒక లైట్ సూటిగా మనం పెట్టినప్పుడు అందులో రంగులను మనం గుర్తించలేం, కానీ అందులో కొన్ని పారదర్శకాలను మనం పెట్టినప్పుడు అందులో వర్ణాలు మనకి కనబడతాయి. ఒక్కో వర్ణం ఒక్కో విధంగా ఉంటుంది. మనం వజ్రంలో కనుక ఒక కాంతిని వేసినప్పుడు అది అనేక విధాలుగా మెరుస్తూ ఉంటుంది. ఒక యాంగిల్ని చూస్తే రెడ్గా కనిపిస్తుంది, ఇంకొక యాంగిల్ని చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఒక్కొక్క యాంగిల్ నుంచి, ఒక్కొక్క లైట్ నుంచి ఒక్కొక్క రకంగా అది మెరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇవి అందరికీ వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగవలసినటువంటి అంశం ఏంటంటే, ఆపదల్లో ఉన్న వ్యక్తి లేదా కష్టాలలో ఉన్న వ్యక్తికి ఓ 10 రూపాయలు సాయం చేయడము, అదేవిధంగా ఒక ధనవంతుడికి కానుక ఇవ్వడం ఒకటి కాదు. ఎందుకండి అని అంటే ఆపదల్లో ఉన్నవాడికి అది అవసరం. మనం ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, జీవితకాలం మనల్ని అరే నాకు సహాయం చేశాడు అనేటువంటి కృతజ్ఞతా భావాన్ని చూపిస్తాడు. ఆల్రెడీ ధనవంతుడు, కోటీశ్వరుడు, ఆయనకి కలవడానికి వెళ్ళినప్పుడు ఒక బొకేనో లేకపోతే ఒక గిఫ్టో ఏదో ఇచ్చావు, తీసి పక్కన పెడతాడు, నా దగ్గర లేవా ఇవి అనుకుంటాడు. ఎప్పుడన్నా నువ్వు చెప్పేటువంటి కాన్సెప్ట్ నచ్చితే ఇంక మళ్ళీ నిన్ను పిలుస్తాడు, లేకపోతే లేదు. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ప్రధానంగా ఏం జరుగుతుంది అని అంటే, దైవానికే నీవు అంకితము అన్న భావాలను దైవము కలిగిస్తే ఈ పైశాచిక భావాలు నీవే ఈ దేహమంతా, నీవే ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్నదంతా నీవు అనుభవించు అన్నటువంటి భావాలని ఈ పైశాచిక శక్తులు ప్రేరేపిస్తాయి. దైవిక శక్తులు బలహీనపడిన సమయంలో మనం తిరిగి మళ్ళీ దేవతలని పూజలని, హోమాలని, అవని ఇవని, స్తోత్రాలని చేస్తే ఆల్రెడీ నీరసించిపోయిన వాడి మీద మళ్ళా మనం ఇంకొంచెం పని చేసి పెట్టు అంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. కాకపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే శక్తిని ఇవ్వాలి. శక్తిని ఏ విధంగా ఇవ్వాలి అంటే ప్రేరణ ద్వారా ఇవ్వాలి. ప్రేరణ ఏ విధంగా ఇవ్వాలి? అంతఃకరణ శుద్ధి ద్వారా ప్రేరణ ఇవ్వాలి. మంత్రము ద్వారా మనం భగవంతునికి ప్రేరణ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ ప్రదేశంలో బలపడతారు. ఎక్కడైతే గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ లేదా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రమును ఎవరైతే ఎక్కువగా జపిస్తారో ఆ ప్రదేశంలో అక్కడ దైవిక శక్తి యొక్క ప్రేరణ
బాగా బలపడుతుంది. అందుకని మామూలు రోజుల్లో చేసేటువంటి జపధ్యానాలు కంటే ప్రత్యేకించి గ్రహణ సమయాలలో చేసేటువంటి జపధ్యానాలు 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. కానీ ఈ సమయంలో మనం ఏం చేయకూడదు? స్తోత్రాలు ఎక్కువగా చదవకూడదు, హోమాలు, పూజలు లాంటివి ఎక్కువగా చేయకూడదు. కానీ కొంతమంది ఈ సమయాన్ని ప్రత్యేకంగా ఎక్కువగా వినియోగించుకుంటారు. తాంత్రిక విద్యలు చేసేటువంటి వారు, పైశాచిక విద్యలు నేర్చుకునేటువంటి వారు, అప్సరసా విద్యలు నేర్చుకునేటువంటి వారు, కొత్తగా మంత్రోపదేశం తీసుకునేటువంటి వారు, లేదా పూర్ణ దీక్షితులు అవడానికి కొద్దిగా దగ్గరలో ఉన్నారు అన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ సమయాలని ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇదే సమయంలో ఉగ్రదేవత ఉపాసన చేసి 100కి 1000 రెట్టింపు ఫలితాలను పొందేటువంటి హవనాలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. రుద్రభూములలో చేసేవాళ్ళు అందరూ కూడా క్షుద్రమాంత్రికులు కాదు. రుద్రభూములలో చేసేటువంటి అన్ని కార్యాలు క్షుద్ర విద్యలు కాదు. మన ఆగమాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం రుద్రభూమిలో ఎన్నెన్నో దైవీక కర్మలు ఉంటాయి. కొంతమంది అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి నెగటివిటీని తొక్కిపెట్టేటువంటి కార్యాలు కూడా చేస్తారు చాలామంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ సమయాలలో ఏమైనా చేస్తూ ఉన్నా కానీ విభేదించకండి, ఎవరో తెలుసుకుని మీరు ప్రవర్తించుకోండి. మొదటి అంశం. ఇక రెండవది, కుంభరాశికి సంబంధించిన వారు, కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు, చంద్ర మహర్దశలలో నడుస్తున్నటువంటి వారు, లేదా చంద్ర అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు, రాహు మహర్దశ నడుస్తున్నటువంటి వారు, లేదా రాహు అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, మీనరాశి, కుంభరాశి, తులారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, మకర రాశి, వీళ్ళు గ్రహణ సమయాలలో ఎక్కువ శ్రద్ధని తీసుకోవాలి అని చెప్పబడుతోంది. కారణం, వారి మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అంటే ఇది శారీరకంగా కనిపిస్తుందా అండి అంటే కాదు, ఇది మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకు కుంభరాశి వారు ఎట్లాంటి స్వభావం అంటే, వీళ్ళకి శని అధిపతి, పని చేయాలి అని ఉంటుంది, కానీ ఒక చోట కూర్చొని అజమాయిషీగా అందరినీ కంట్రోల్ చేస్తూ ఒక పొజిషన్లో ఉండి అందరిని నియంత్రించాలి అన్నటువంటి ధోరణిలో వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒక గృహిణిని తీసుకున్నాం అనుకోండి, ఆమె అనుకోవచ్చు, నాకు అధికారం ఎక్కడ ఉంది, నేను గృహిణిని కదా. కానీ మీ పిల్లల మీద నువ్వు అధికారాన్ని ప్రదర్శిస్తావు కదమ్మా. నీ దగ్గరకు వచ్చేటువంటి పని వాళ్ళ మీద నువ్వు అధికారాన్ని ప్రదర్శిస్తావు కదా. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులపైన అధికారాన్ని కలిగి ఉంటావు కదా. భర్త యొక్క అన్ని విషయాలపైన నీకు అధికారం ఉంటుంది కదా. ఈ అధికారాలని ఇప్పటి వరకు స్వక్షేత్రంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉండడం వల్ల అన్నింటినీ ప్రేమతో, కరుణతో, అన్ని భావోద్వేగాలతో అన్నిట్లో చక్కగా నా బందో నా అనుకుంటూ మొదలుపెట్టావు. కానీ ఇప్పుడు రాహు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ కొంచెం దెబ్బతింటుంది. పోనీలే కదా, పిల్లవాడే కదా అని చెప్పి ఒక చనువుతోటి అట్లా వదిలితే దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని చెడ్డ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదా మీ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల మనస్తాపం, అరెరే నేను అనవసరంగా చనువిచ్చానే, దానివల్లనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటి ఆత్మనింద ఎక్కువగా పెరుగుతుంటుంది. ఈ విధంగా వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి వంటి వాళ్ళు గతంలో జరిగినటువంటి వాటిని పదే పదే నెమరు వేసుకోవడం, లేకపోతే ఏదో పని చేసుకుంటూ వేరే వాటిని గురించి తర్కించుకోవడం, ఆత్మ పరిశీలన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, దానివలన సరైన సమయంలో సరైన పనిని చేయలేక అధికారుల వల్ల, అధికారంలో ఉన్నవాళ్ళు కింద స్థాయి వాళ్ళ వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది సూచనాంశంగా చెప్పబడుతుంది. కానీ ఈ రాశుల వాళ్ళు అందరికీ ఇదే వర్తిస్తుందా అని అంటే అలా కుదరదు. వ్యక్తిగత జాతకం చూసి కానీ మనం ఒక కన్క్లూజన్కి రాలేము. చక్కగా ఈ గ్రహణ సమయంలో మీకు గురూపదేశం ఉంటే సరే, లేకపోతే ఓం నమో నారాయణాయో, ఓం నమో నమశివాయో, శ్రీమాత్రేయనో, చంద్రాయ నమః అనో, లేకపోతే మృత్యుంజయ మంత్రం కానీ, ఇలా ఏమైనా శక్తివంతమైన భైరవ మంత్రాలు కానీ, లేకపోతే ఇవేవి కాదండి మేము నాస్తికులము, మేము మంత్రాలను మేము సరిగ్గా ఉచ్చరించలేము అని అంటారా, శుభ్రంగా వృద్ధులతో
పసిపిల్లలతో, మాతృ సంబంధితమైనటువంటి వ్యక్తులతో చక్కగా సమయాన్ని గడపండి. ఆహ్లాదకరమైనటువంటి సంభాషణలను, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి. వారితో సమయం గడపండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆవుకి కానీ, కుక్కకి కానీ మీకు తోచినటువంటిది ఏదైనా బియ్యము, బెల్లము లేకపోతే ఇంకేదైనా పదార్థాలు మీకు తోచినటువంటివి వాటికి పెట్టండి, సరిపోతుంది. అంతేగాని గ్రహణం అంటే అమ్మో బాబోయ్ అనేటువంటి భయాల్లోకి మాత్రం వెళ్ళకండి. కారణం తెలియకుండా మనం ఏదైనా చేస్తే అది ఇంకంత భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి కాలంలో వచ్చేటువంటివి తిరిగి కాలంలోనే సద్దుమణిగిపోతాయి. ఇకనైనా ఈ పాము, తోక, ముంగీస ఈ కథలని ఆపి కొంచెం వాస్తవికతలోకి రండి. భూమి ఒకవైపుకి ఒరిగి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క నీడలలో కూడా వ్యత్యాసం అనేటువంటిది రావడం సహజం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి చంద్రగ్రహణం మీద భూమి ఒకవైపుకు ఒరిగి తిరుగుతుండడంలో ఆ నీడ పడేటువంటి విధానంలో వ్యత్యాసం రావడం వల్ల చంద్రుడు ఆరెంజ్ కలర్లో లేదా రెడ్ కలర్లో కనిపిస్తున్నాడు. అంత మాత్రం చేత రక్తం ఏరులే పారుతుంది, మన ఇంటిలో శవం లేస్తుంది, లేకపోతే హాం ఫట్ స్వాహ, కుంభరాశి వారు నేల కరిచిపోయినట్టే, ఇక రకరకాలైనటువంటి ప్రచారాలకి లోబడకండి. ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి. మనలో ఎంత ఆత్మబలం ఉంటుందో అంతగా భగవంతుడు మనల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. విజ్ఞానంతో ముందుకు సాగండి. సర్వేజన సుఖినో భవంతు.